పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా గౌరవ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కె గణేష్ కుమార్ సార్ గారు, నాతోటి సహా ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు. ఇంతకుముందు ప్రధానోపాధ్యాయులు చెప్పినట్లు తెలుగు సాహిత్యంలో విశ్వనరుడనేనంటూ కవులకు జనాలకు కులం లేదు మతం లేదని విశ్వనరుడని చెప్పిన మహాకవి, పద్మభూషణ్ బిరుదాంకితుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ఉన్నాడు. అటువంటి గుర్రం జాషువా గారు సెప్టెంబర్ 28, 1895లో జన్మించి 1971 జూలై 24న మరణించారు. ఆయన వర్ధంతి ఈరోజు. తెలుగు సాహిత్యంలో 72 కావ్యాలు రాసిండు. గబ్బిలం, పిరదౌసి, కాందీశీకుడు, బాపూజీ, క్రీస్తు చరిత్ర, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కూడా ఆయనకు వచ్చాయి. ఆయన అంటరాని వాని కులంలో పుట్టాడని, ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఈసడించుకున్న అదే బ్రాహ్మణుల చేత తిరుపతి కవుల్లో ఒకరైన చెల్లపిల్ల వెంకటశాస్త్రి చేత గండపెండేరం తొడిగించిన మహాకవి, మాదిగ కులంలో పుట్టిన దళిత జల స్ఫూర్తి గుర్రం జాషువా. ఆయన చాలా శిల్పి అనే పాఠం కూడా ఉంది తెలంగాణ పాఠ్య ప్రణాళికలో. ఆ శిల్పి పాఠంలో విశ్వకర్మ శిల్పాలు ఎట్లా చెక్కుతారనేది చక్కగా వర్ణించిండు. అందుకే ఆయన చాలా కావ్యాలు రాసిండు. ఒక సందర్భంగా ఒక పద్యము, రాజు మరణించే నొకతార రాలిపోయే, సుకవి మరణించే నొకతార గగనమెక్కి, రాజు జీవించు రాతి విగ్రహములందు అంటే సుకవి జీవించు ప్రజల నాల్కలయందు అంటాడు. ఇట్లా ఎన్నో గొప్ప కావ్యాలు రాసిన మహాకవి. ఆయన గురించి మీరు గుర్రం జాషువాను స్ఫూర్తిగా తీసుకొని కుల మతాతీతంగా జీవించి సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు.